పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నన్ను ఆహ్వానించిన దైవజనులకును అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని మన యొక్క క్లాస్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సమయంలో ప్రభా పరిశుద్ధాత్మ కొరకు మాతో మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడే విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. యేసయ్య, పిలుపు కొరకు, అభిషేకము కొరకు ఇంతవరకు మీరు మాట్లాడి ఉన్నారు. యేసయ్య, ఇకపై ఏర్పాటు కొరకును పంపడం కొరకును యేసయ్య మాతో కొన్ని మాటలు మాట్లాడి సహాయం చేయండి. అర్థం చేసుకునే మనసు మాలో ప్రతి వారికి దయచేయండి. యేసయ్య, నన్ను వాడుకున్నట్టు ప్రభా దైవమా మీరు మాట్లాడి సహాయం చేయమని యేసతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తి పిలువబడిన తర్వాత, అభిషేకింపబడిన తర్వాత వారికి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం అనేది జరిగిందో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే, వారు ఏ పని నిమిత్తం అయితే ఏర్పాటు చేయబడ్డారో ఆ పని నిమిత్తము వారిని ప్రత్యేకపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనకందరికీ తెలుసు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా పరిశుద్ధాత్మ పొందిన వెంటనే ప్రభు ఏమని మాట్లాడుతున్నారు? నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తము ఎవడు పోగును అని మాట్లాడుతున్నారు. అప్పుడు యెషయా ఏం చెప్పారు? నేనున్నాను ప్రభా, నన్ను పంపండి అని. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత మాత్రమే ఎవరైనాను బయటికి వెళ్ళి సువార్త చేయడానికి అర్హులు. పంపబడిన ప్రతి వారు కూడా ఏం పొంది ఉండాలి? పరిశుద్ధాత్మను పొంది ఉండాలి. అయితే పంపబడటానికి ముందుగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే, ఎవరు ఏ ఏర్పాటులో ఉన్నారు అనేది పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పంపబడాలి. ఇక్కడ అపోస్తలత్వం అని ఎందుకు రాశానంటే, అపోస్తలుడు అను మాటకు పంపబడిన వాడని అర్థం. అపోస్తలుడు అనే మాటకు ఏమని అర్థము? పంపబడిన వాడని అర్థం. మనం అది మీకు అపోస్తలుడు అని పేరు పెట్టాను శిష్యులకి అని ఇచ్చాను కదా ఫ్రెండ్స్, అందులో ఉంటుంది. ఓకే, అపోస్తలుడు పేరునకు పంపబడిన వాడని అర్థం కనుక పంపబడే ప్రక్రియ అపోస్తలత్వము అని అంటారు. పంపబడటానికి ముందు ప్రత్యేకపరచబడాలి. వారు ఏ పని నిమిత్తం అయితే పంపబడుతున్నారో, వారు ఏ ఏర్పాటులో అయితే ఉన్నారో ఆ పని నిమిత్తం వారు ఏం చేయాలి? ప్రత్యేకపరచబడాలి. మనం దానికి ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనమును మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. హల్లెలూయా. చూడండి, అక్కడ మీరందరూ ఆ వాక్యాన్ని పట్టుకోవాలి. ఏదైనా మనం వెర్స్ చదివినప్పుడు ఆ వెర్స్ ని మనం అర్థం చేసుకోవాలి. అందులో మనకు కావాల్సిన పాయింట్ ఏంటో దాన్ని తీసుకోవాలి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయించుండగా పరిశుద్ధాత్ముడు ఏమని చెప్తున్నారు? నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచండు పిలిచాను. ఒక ఏర్పాటులోనికి వారిని పంపాలి అనుకుంటున్నారు. అందుకు వారిని నా కొరకై ప్రత్యేకపరచండి అని ప్రభు వారితో మాట్లాడుతున్నారు. ఆ విధంగా మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ వారిని చెప్పినప్పుడు వారు 3వ వచనంలో మనం చూస్తే, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి కదా. అభిషేకం అవ్వగానే పంపలేదు. ఏం జరిగింది? ప్రత్యేకపరచబడ్డారు ఫస్ట్. సో మనం అభిషేకం పొందుకున్న తర్వాత మనం ఏ ఏర్పాటులో ఉన్నామో మనల్ని దేవుడు పిలిచాడు. కానీ ఎందుకొరకు పిలిచాడు, ఏ ఏర్పాటులో మనం ఉన్నాము అనే దాని కొరకు మనము ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఓకే, మనం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మనం ఏ పని నిమిత్తం అయితే దేవుడు ప్రత్యేకపరుస్తారో ఆ పనిని మనకు తెలియజేస్తారు. అప్పుడు ఆ పనిని తెలియజేసిన తర్వాత మన ఏర్పాటులోకి మనం వచ్చిన తర్వాత మనల్ని మన దైవజనులు
పంపుతారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడాడు, నాకు కన్ఫర్మేషన్ వచ్చింది, నా పిలుపు ఇది అని తెలుసుకున్న తర్వాత మనకు మనంగా సేవకి వెళ్ళిపోకూడదు. అక్కడ ఏం జరిగింది? చేతులుంచి వారిని పంపిరి కదా, వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపించారు సేవకు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ పొందిన ప్రతి వారు కూడా వారి ఏర్పాటు ఏమిటో, లేక దేవుడు వారిని దేని కొరకు ప్రత్యేకపరచుకొనవలసి ఉన్నాడో ఆ విషయాన్ని మనము ప్రార్థించాలి. హల్లెలూయా. ఇప్పుడు మొత్తం ఏర్పాటులో ఎన్ని రకములైన పనులు ఉన్నవి, లేక ఎన్ని రకాలుగా దేవుడు మనలను పిలుస్తారు, ఏ ఏర్పాటులో దేవుడు మనల్ని ఉంచుతారు అనే విషయమును మనం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు పిలువైంది, అభిషేకమైంది. ఇప్పుడు ప్రత్యేకపరచబడుట అంటే మనము ఏ పని నిమిత్తము ప్రత్యేకపరచబడాలి అనే విషయమును మనం మాట్లాడుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఒకసారి అందరూ రాసేసుకొని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. హల్లెలూయా. ఒకసారి అందరూ కూడా ఈ బోర్డు వైపు చూడండి. ఆ వచనమును మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ ఏమని రాయబడింది? పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు. అంటే ఫస్ట్ పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అంటే ఏమి జరగాలి అనే 2 విషయాలు చెప్పారు. ఓకే, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అంటే జరగవలసిన 2 విషయాలు ఏంటి? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. క్రీస్తు శరీరం ఏది? దేవుని యొక్క సంఘము కదా. దేవుని యొక్క సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. దేవుని యొక్క సంఘములో పరిచర్య ధర్మము జరగాలి. హల్లెలూయా. పరిచర్య ధర్మము జరిగినప్పుడు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినప్పుడు పరిశుద్ధులు సంపూర్ణులు అవుతారు. ఓకే, మరలా చెప్తున్నా, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే 2 పనులు జరగాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి, పరిచర్య ధర్మము జరగాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినప్పుడు, పరిచర్య ధర్మము జరిగినప్పుడు పరిశుద్ధులు సంపూర్ణులు అవుతారు. మరి క్రీస్తు శరీరం అనగా దేవుని సంఘము, దేవుని సంఘము ఎలా క్షేమాభివృద్ధి జరుగుతుంది, ఎలా క్షేమాభివృద్ధి చెందుతుంది, పరిచర్య ధర్మము ఎలా జరుగుతుంది అని అంటే, ఇక్కడ చెందుటకును జరుగుటకును అని రాశారు కదా. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును దేవుడు 5 పరిచర్యలను నియమించెను. హల్లెలూయా. అర్థమైందా? పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే 2 పనులు జరగాలి. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి, పరిచర్య ధర్మము జరగాలి. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలన్నా, పరిచర్య ధర్మము జరగాలన్నా 5 పరిచర్యలు అవసరం. పరిచర్య ధర్మము జరగాలంటే ధర్మం ఏంటి? ఆ పరిచర్య ధర్మములోనే 5 పరిచర్యలు ఉన్నది. హల్లెలూయా. ఈ 5 పరిచర్యలు జరిగినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది, పరిచర్య ధర్మము జరుగుతుంది. హల్లెలూయా. అంటే ఒక దేవుని సంఘములో సంఘముగా ఉండదు, ఆ సంఘములో పరిచర్య యొక్క ధర్మము జరగదు. హల్లెలూయా. ఈ పరిచర్య ధర్మము ఏమిటి అని మనం చూసినట్లయితే, సంఘములో లేక దేవుని యొక్క పరిచర్యలో దేవుడు కొందరిని అపోస్తలులుగా నిలవబెట్టాడు. ఇది ఏర్పాటు. కొందరిని దేవుడు అపోస్తలులుగా ఏర్పాటు చేసుకున్నాడు, కొందరిని ప్రవక్తలుగా ఏర్పాటు చేసుకున్నారు, కొందరిని సువార్తికులుగా ఏర్పాటు చేసుకున్నారు, కొందరిని కాపరులను గాను ఉపదేశకులను గాను ఏర్పాటు చేసుకున్నారు.
వీరు అంటే అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, వీరందరూ ఉన్నప్పుడు ఆ సంఘము క్షేమకరమైన సంఘముగా, ఆరోగ్యకరమైన సంఘముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చేతికి ఐదు వేళ్ళు ఎలా అయితే అవసరమో అట్టి విధంగా ఒక చేతిలో 5 వేళ్ళు ఖచ్చితంగా ఉండాలి. అవునా కాదా? 5 వేళ్లలో ఒక్క వేలు లేకపోయినా అది అవిటితనమే కదా, సంపూర్ణం కానట్టే. ఇక్కడ పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే 5 పరిచర్యలు జరగాలి. అందులో మొదటిది చూపించండి, బొటన వేలు రాసుకున్నవారు. ఓకే, మొదటిది అపోస్తలులు కదా, అపోస్తలులు. చూపుడు వేలు ప్రవక్తలు, మధ్యలో వేలు అంటే పొడుగ్గా ఉన్న వేలు సువార్తికులు, ఇక ఉంగరం వేలు అని అంటాం కదా, అది కాపరులు, చిటికిన వేలు ఏంటి? ఉపదేశకులు. హల్లెలూయా. చెప్పండి, 5 చెప్పండి. బొటన వేలు అపోస్తలులు, చూపుడు వేలు ప్రవక్తలు, మధ్యలో వేలు సువార్తికులు, ఉంగరం వేలు కాపరులు, చిటికెన వేలు ఉపదేశకులు. హల్లెలూయా. చూసారా? అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. దీన్ని 5 పోల్ మినిస్ట్రీ అంట. పోల్ అంటే స్తంభం కదా. ఈ స్తంభము అంటే 5 స్తంభముల మీద కట్టబడిన పరిచర్య. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 5 రకములైన పరిచర్యలు మనం చూసినట్లయితే, మొదటిగా అపోస్తలులు. వీరి కోసం ఇంట్రడక్షన్ ఇస్తాను ఓన్లీ. అపోస్తలులు ఎవరు అంటే, ఎవరైతే తమ దైవజనుడి చేత పంపబడి వారు అనేక సంఘములను కడుతూ ఉంటారో వారిని అపోస్తలులు అని అంటారు. ఓకే, అనేక సంఘములను కట్టే వారిని అపోస్తలులు అని అంటారు. ఇక చూపుడు వేలు. చూపుడు వేలు ఎవరు? ప్రవక్తలు. ఈ ప్రవక్తలు జాగ్రత్తగా ఉండు, నీ ప్రవర్తన సరి చేసుకో, లేకపోతే నువ్వు నీ పని అయిపోయినట్టే అని ఏమిస్తారు ఈ ప్రవక్తలు? వార్నింగ్స్ ఇస్తారు. హల్లెలూయా, హెచ్చరికలు ఇస్తారు. ఇక మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరంటే సువార్తికుడు. ఈ సువార్తికుడు అందరికీ మధ్యలో ఉన్నారు కదా, అపోస్తలులకి, ప్రవక్తలకి, కాపరులకి, ఉపదేశకులకి మధ్యలో ఉన్నారు. అంటే అన్నిటికన్నా ముఖ్యమైన పరిచర్య సువార్త పరిచర్య. హల్లెలూయా. సువార్తికులు ఉండాలి, సువార్తికులు పంపబడాలి. సువార్తికులు పంపబడకపోతే సువార్త అనేది జరగదు. హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనము 15వ వచనము చదువుకుందాం. రోమపత్రిక 10వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ఇది మనకు అవసరమైన వచనం. ఇక్కడ నుంచి ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటించువారు లేకుండా ఎవ్వరు వినలేరు, ప్రకటించువారు పంపబడకపోతే ఎవ్వరు ప్రకటించలేరు. ఏమి ప్రకటించాలి అని అంటే కింద వ్రాయబడింది, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. హల్లెలూయా. ఏమి ప్రకటించబడాలి అని అంటే సువార్త ప్రకటించబడాలి కదా. సువార్త ప్రకటించబడాలి అంటే సువార్త ప్రకటించు వారు పంపబడాలి. సువార్త ప్రకటించు వారు పంపబడినప్పుడు సువార్త వినేవారు సువార్తను వింటారు. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త వినిన వారు వినుట వలన విశ్వాసము కలుగును. సువార్త వినిన వారు క్రీస్తు నందు విశ్వాసము ఉంచి సువార్తికుని చేతిలో పట్టబడి ఆ సువార్తికుడు వారిని తీసుకొచ్చి ఎవరికి అప్పగిస్తారు?
కాపరికి అప్పగిస్తారు. చూసారా, కాపరికి అప్పగిస్తారు. హల్లెలూయా. అంటే కష్టమైన పరిచయం ఎవరిది? అబ్బా ఏం కాదు, కాపరిదే కష్టం. ఎవరో రక్షించిన బిడ్డ కదా, వచ్చి ఎవరికి అప్పగించారు? కాపరికి అప్పగించారు. సువార్తికుడు వారు వినను వినకపోయినాను చెప్పి వెళ్ళిపోతారు అంతే కదా, చెప్పి వెళ్ళిపోతారు అంతే. లేదు మేము వింటామయ్యా, మేము వస్తామయ్యా అంటే వాళ్ళని తీసుకొచ్చి కాపరికి అప్పగిస్తారు. అంతవరకే వాళ్ళ పని. ఇంకా వాళ్ళని పట్టుకొని రుద్దడం అలాంటి ఏమి వాళ్ళ పని కాదు. వాళ్ళు కేవలం సువార్తికులు మాత్రమే. హల్లెలూయా. అయితే సువార్త ప్రకటిస్తారు, లేకపోతే ఇండివిజువల్ గా సువార్త చెప్తారు, లేకపోతే ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్తారు, లేదంటే పబ్లిక్ మీటింగ్స్, గాస్పల్ మీటింగ్స్ జరిగినప్పుడు ఓన్లీ సువార్త వర్తమానం మాత్రం సువార్త సభల్లో చెప్తారు. ఇది సువార్తికుల పని. సువార్తికుల లక్షణాలు వచ్చినప్పుడు నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. తర్వాతదిగా ఎవరు? కాపరులు. వీరు కాపరి అంటే అతనికి ఒక మంద ఉందని అర్థం కదా. మంద లేకుండా కాపరి కాదు. కనుక ఎవరినైనా పాస్టర్ అనడానికి మనం ముందు ఆలోచించాలి. వారికి సంఘం ఉందా లేదా అనేది మనం ఆలోచించాలి. వారికి సంఘం ఉంటేనే వారు కాపరి, కాచేవాడే కాపరి కదా. సో 4వది కాపరులు. కాపరులనుగా దేవుడు ఎన్నుకుంటారు. ఈ కాపరులు సంఘమును కాస్తూ ఉంటారు. 5వది ఉపదేశకులు. చూడండి, అన్ని కొందరిని అని రాయబడింది, ఉపదేశకులకి కొందరిని అని లేదు. కొందరిని కాపరులను గాను ఉపదేశకులను గాను, కామ కూడా లేదనుకుంటాం ఇది. సో కాపరి ఉపదేశము చేయొచ్చు అని అర్థం. కాపరులు ఉపదేశం చేయగలరు కానీ ఉపదేశకులు కాపరి పని చేయలేరు. హల్లెలూయా. చెప్పండి, కాపరులు ఉపదేశం చేయగలరు కానీ ఉపదేశకులు కాపరి పని చేయలేరు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు రెండింటికి పిలుచుకుంటే వారు కాపరి అయ్యుండి ఉపదేశకులు అయి ఉంటారేమో కానీ ఉపదేశకులుగా పిలువబడిన వారు మాత్రం కాపరి పని చేయలేరు. హల్లెలూయా. హల్లెలూయా. వీరిని ఇంగ్లీష్ లో ఏమంటారో మీ అందరితో చెప్పిస్తాను. ఫస్ట్ బట్టలు ఓపెన్ చేసి చెప్పండి. అపాసల్స్, అపాసల్స్, ప్రాఫిట్స్, ఎవాంజలిస్ట్స్, పాస్టర్స్, టీచర్స్. చెప్పండి మీరు. అపాసల్స్, టీ సైలెంట్, అపోస్టల్స్ అనకూడదు. అపాసల్స్, ప్రాఫిట్స్, ఎవాంజలిస్ట్స్, పాస్టర్స్, టీచర్స్. మొత్తం ఎంతమంది అయ్యారు? 5 మంది అయ్యారు. ఈ 5 రకములైన పరిచర్యలు జరిగినప్పుడు మాత్రమే దేవుని సంఘము ఆరోగ్యకరమైన సంఘముగా, క్షేమాభివృద్ధి కలిగిన సంఘముగా ఉంటుంది. ఆ సంఘము పరిచర్య ధర్మము జరిగించే సంఘముగా ఉంటుంది. అప్పుడు మాత్రమే సంఘములోనున్న పరిశుద్ధులు సంపూర్ణులు అవుతారు. హల్లెలూయా. మనకందరికీ తెలుసు అపోస్తలుల బోధలో 7 స్టేజెస్ ఉంటాయి కదా, 7 మెట్లు ఉంటాయి. 7 స్టెప్స్ చెప్పండి. విశ్వాసము, మారు మనస్సు, నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మను పొందడము, సమర్పణ, ప్రత్యేకత, పరిపూర్ణత. చూసారా, ప్రత్యేకత, పరిపూర్ణత. ప్రత్యేకతలో ప్రత్యేకించబడిన తర్వాత అందరూ ప్రత్యేకించబడాలి. మూర్ఖులైన ఈ తరము నుండి ప్రత్యేకించబడాలి. వారు పరిపూర్ణతలోనికి వెళ్తారు. ఎటువంటి పరిపూర్ణత, ఎటువంటి సంపూర్ణత అంటే వారు ఆల్రెడీ పరిశుద్ధులే, కానీ పరిశుద్ధులు సంపూర్ణులుగా అవ్వాలంటే ఆ సంఘములో 5 రకములైన పరిచర్యలు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇందులో మనం చూసినట్లయితే నెంబర్ 1 అపోస్తలులు. అపోస్తలులు అంటే ఎవరు? మీరు సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకోండి ఇంక ఇక్కడి నుంచి. అపోస్తలులు, ఫస్ట్ అపోస్తలులు. ఓకే. మొట్టమొదటి లక్షణం ఏంటి
ఏంటి అని అంటే, దేవుని వాక్యమును ప్రభువు నుంచి పొందుకొని సంఘానికి అందించువారు. దేవుని వాక్యమును ప్రభువు నుంచి పొందుకొని సంఘమునకు అందించువారు. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు యేసుక్రీస్తు తండ్రి యొద్ద నుండి వినిన మాటలను, వినిన సంగతులను తన శిష్యులకు బోధించటం జరిగినది. హల్లెలూయా. సెకండ్ ఎగ్జాంపుల్ అపోస్తలుడైన పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. హల్లెలూయా. దేవుని వలన పొందుకున్న ఆజ్ఞలను లేక దేవుని వలన పొందుకున్న ఉపదేశములను సంఘమునకు అందించువారు. రిఫరెన్స్ ఏంటి? కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. చాలండి. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. ఓకే. యేసుక్రీస్తు తండ్రి యొద్ద నుండి పొందుకున్న వాటిని బోధిస్తే, పౌలు గారి దగ్గర మాత్రం 2 ఉపదేశాలు ఉన్నాయి. హల్లెలూయా. పౌలు గారి దగ్గర ఉన్న 2 ఉపదేశాలు ఏంటంటే, ఒకటి పౌలు గారు ప్రభువు యొద్ద నుండి పొందుకున్నారు, రెండవది పౌలు గారు అపోస్తలుల యొద్ద నుండి కూడా నేర్చుకున్నారు. హల్లెలూయా. అపోస్తలులైన పౌలు గారి దగ్గర ఎన్ని ఉపదేశాలు ఉన్నాయి? 2 ఉపదేశాలు ఉన్నాయి. అపోస్తలులు, ప్రవక్తలు వ్రాసి ఇచ్చిన వాటిని ఉపదేశించారు, రెండవది ప్రభు వలన కూడా పొందుకొని ఉన్నారు. మరి అపోస్తలులు, ప్రవక్తలు వేటిని బట్టి ఉపదేశించారు అని అంటే, వారంతా కూడా ఎలా ఉపదేశించారు? ఆత్మలో ఉండి పొందుకున్నారు. మనకి ఎగ్జాంపుల్ అపోస్తలుడైన యోహాను. అపోస్తలుడైన యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు ప్రభు దినమందు ఆత్మవశుడనై అని అంటాడు. సో ఆత్మలో ఉండి అపోస్తలుడైన యోహాను ప్రభువు వద్ద నుండి ఉపదేశమును పొందుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు బోధించిన సంగతులను మాత్రమే అపోస్తలులు బోధించలేదు. యేసుక్రీస్తు సత్యమును బోధిస్తే, యేసుక్రీస్తు తర్వాత పంపబడిన పరిశుద్ధాత్ముడు అపోస్తలులను ఎక్కడికి నడిపించారు? సర్వసత్యములోనికి నడిపించారు. సర్వసత్యంలోనికి వచ్చిన తరువాత ఆత్మ సంగతులను, ఆత్మ చెప్పు సంగతులను అపోస్తలుల అయిన వారందరూ కూడా బోధించడం జరిగింది. మనకి వ్రాయబడిన క్రొత్త నిబంధన అంతా కూడా ఎవరు రాశారు? అపోస్తలులు రాశారు. హల్లెలూయా. అందుకే మనం చూస్తాము, అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. ఎవరు వేసిన పునాది? అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది. మొదటి లక్షణం ఏంటి? దేవుని యొద్ద నుండి ఆజ్ఞలు పొందుకొని ప్రజలకు ఇవ్వాలి. ఇక తర్వాత అపోస్తలత్వం అనేది ఎక్స్పీరియన్స్ బట్టి వచ్చేది కాదు. అపోస్తలత్వము ఎక్స్పీరియన్స్ బట్టి వచ్చేది కాదు. నాకు 30 సంవత్సరాల సేవా జీవితం ఉంది, నా క్రింద ఎంతమంది దైవజనులు ఉన్నారు, అందుకని నేను అపోస్తలుడను అని చెప్పుకోవడానికి లేదు. అపోస్తలుడని దేవుని చేత పంపబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలత్వము అనేది సంఘాలను కట్టే పరిచర్య. ఏ పరిచర్య? సంఘాలను కట్టే పరిచర్య. ఈ సంఘాలను కట్టే పరిచర్య కానీ సంఘాలని విచ్ఛిన్నం చేసే పరిచర్య కాదు. హల్లెలూయా. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ పౌలు గారే. అపోస్తలత్వంలో ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు ఏ సంఘానికి కూడా ఒక స్టేబుల్ గా, ఒక కాపరిగా ఆయన లేరు. ప్రతి ప్రాంతము తిరుగుతూ ప్రతి ప్రాంతంలో ఉన్న సంఘములను అక్కడక్కడ సంఘములు స్థాపించి ప్రతి సంఘమునకు వెళ్తూ వారిని బలపరుస్తూ వారికి ఒక కాపరిని నియమించి వచ్చేవారు. హల్లెలూయా. ఇది అపోస్తలుని యొక్క లక్షణం. చర్చిని అంటే ఒక సంఘాన్ని రెడీ చేసి ఒక కాపరిని పెట్టి వారికి అప్పగించేసి రావడం, అది అపోస్తలుని యొక్క
లక్షణం. హల్లెలూయా. ఇక మూడవది ఎక్స్పీరియన్స్ బట్టి వచ్చేది కాదని చెప్పాను కదా, వయస్సును బట్టి వచ్చేది కాదు. హల్లెలూయా. వయస్సును బట్టి వచ్చేది, నాకు 50 సంవత్సరాలు, నాకు 60 సంవత్సరాలు, నేను పెద్ద దైవజనుడిని కాబట్టి నేను అపోస్తలుడు అనే బిరుదు పెట్టుకొనవచ్చు అనుకొనుటకు లేదు. ఓకే, ఇది అపోస్తలుడి యొక్క లక్షణాలు. దేవుని యొక్క నుండి ఆజ్ఞలు పొందుకొని ప్రజలకు ఇవ్వాలి. ఎక్స్పీరియన్స్ ని బట్టి అపోస్తలత్వం రాదు, వయస్సుని బట్టి అపోస్తలత్వం రాదు. సంఘాన్ని కట్టే పరిచర్య తప్ప విచ్ఛిన్నం చేసే పరిచర్య కాదు. నెక్స్ట్ చర్చ్ రెడీ చేసి, అంటే ఒక సంఘాన్ని రెడీ చేసి కాపరికి అప్పగించడం, ఇది అపోస్తలుని యొక్క లక్షణములు. హల్లెలూయా. తర్వాత అపోస్తలుడి యొక్క విధానం. అపోస్తలుడి యొక్క విధానం ఏంటి అని అంటే, రాస్తారా? ఓకే, అపోస్తలుల యొక్క విధానం. అసలు అపోస్తలుల యొక్క విధానం ఏంటి అని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా అన్నిటినీ విడిచిపెట్టి ప్రభువును వెంబడించిన వాడై ఉండాలి. అన్నిటినీ విడిచిపెట్టి, అందరినీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాలి. యాక్చువల్గా ఇది శిష్యుని యొక్క లక్షణంలోకి వస్తుంది. శిష్యులు కూడా అన్నిటినీ అందరినీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాలి. ఇక సంపూర్ణ సమర్పణలో కాకుండా పార్ట్ టైం మినిస్ట్రీ చేస్తూ కూడా ఉన్న శిష్యులు ఉన్నారు కనుక నేను ఆ లక్షణములు మీకు కంప్లీట్ గా డిసైపుల్షిప్ క్లాస్ లో చెప్పలేదు, అంటే ముందు శిష్యుని లక్షణాలలో చెప్పలేదు. పార్ట్ టైం గా ఉంటూ శిష్యుడుగా ఉన్నవారు కూడా ఉన్నారు, రహస్యంగా శిష్యులుగా ఉన్నవారు కూడా ఉన్నారు. అందులో దాన్ని కలపలేదు. సంపూర్ణంగా డిసైపుల్షిప్ క్లాస్ తీసుకున్నప్పుడు, సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు డిసైపుల్షిప్ క్లాస్ సబ్జెక్ట్ లో సంపూర్ణ లక్షణాలు వస్తాయి అన్నమాట. హల్లెలూయా. ఇది కాలింగ్ సబ్జెక్ట్ కనుక పిలువబడిన వారి కొరకు మాత్రమే మీకు బోధించడం జరుగుతుంది. ఓకే, అన్నిటినీ విడిచి ప్రభువును వెంబడించాలి. రెఫరెన్స్ మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. చాలండి, చాలు. ఏం చెప్పుకున్నాం పాయింట్? సమస్తమును విడిచిపెట్టి లేక అన్నిటినీ విడిచిపెట్టి యేసును వెంబడించాలి. పేతురు చెప్తున్నారు, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాము అని. హల్లెలూయా. రెండవ విధానం ఏంటి అంటే, క్రీస్తును గూర్చి తమ జీవితాలను ఇచ్చేయాలి. తమ ప్రాణములను సహితం లెక్క చేయకుండా క్రీస్తు నిమిత్తం తమ ప్రాణములను సమర్పించాలి. ఇది అపోస్తలుల యొక్క విధానం. ప్రాణములను కూడా లెక్క చేయరు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. క్రీస్తు నిమిత్తము తమ జీవితములను సంపూర్ణంగా సమర్పిస్తారు. వారి ప్రాణములను లెక్క చేయరు. వారి ప్రాణములను లెక్క చేయరు. 12వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం చదువుదామా? వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వారిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వీరు అపోస్తలులు. హల్లెలూయా. మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మూడవది, అపోస్తలులు ఆస్తిని సమకూర్చుకోరు. తమ కొరకు ఆస్తిని సమకూర్చుకోరు. అపోస్తలుడైన పౌలు
తనకున్న సమస్తమును కూడా నష్టముగా పెంటగాను ఎంచి అతడు దేవుని సేవకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. పత్రిక 3వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుకుందాం. అయినను ఏదేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. అపోస్తలుడైన పౌలు తనకు ఏవేవి లాభకరములై ఉన్నవో, అంటే తనకు ఏదైతే సంపాదనగా ఉన్నదో, ఏది ఆస్తి అయి ఉన్నదో సమస్తమును కూడా క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నారు. ఎందుకని? 9వ వచనంలో క్రీస్తును సంపాదించుకున్నారు గనుక కదా, క్రీస్తును సంపాదించుకున్నారు. అపోస్తలులు ఏది ఆశించరు. అంటే బయటనున్న సొగసును గాని, పేరును గాని, అలంకారాన్ని గాని దేనిని కూడా ఆశించరు. నాకు ఇది కావాలి, అది కావాలి అని కోరుకోరు. అపోస్తలులు సొగసును ఆశించరు. పైకి కనిపించే నాకు ఇల్లు కావాలి, నాకు ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, ఈ విధంగా దేనిని కూడా అపోస్తలులు ఆశించరు. ఆశించకుండా సేవ చేస్తారు. సంబంధమైన దేనిని కూడా వారు నేను బట్టలు కొనుక్కోవాలని కానీ, అంటే దేవుడు వారికి ఇస్తారు, వాళ్ళకి కావాల్సి కొనుక్కుంటారు, కానీ ఆశించరు. ఇలాంటిదే కొనుక్కోవాలి, ఇంత కాస్ట్లీది కొనుక్కోవాలి, పలానా వస్తువు మా ఇంట్లో లేదు, ఆ వస్తువు కొనుక్కోవాలి, మా ఇంట్లో అది లేదు, ఇది లేదు అని ఆశించరు. దేన్ని కూడా ఆశించరు. హల్లెలూయా. తర్వాతది, అపోస్తలులు భవిష్యత్తును గూర్చి కలవరపడరు. అమ్మ బాబోయ్ ఇప్పటికి ఏం లేదు, రేపు ఏం జరుగుతుందో ఏంటో అనే కలవరం వాళ్ళకి ఉండదు. ఎందుకని? క్రీస్తును వారు సంపాదించుకున్నారు. ఇంకా మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వారు వెతుకుతున్నారు కనుక వారికి ఏం కావాలో సమస్తం కూడా వారు వెనకాల దేవుడు వారికి అనుగ్రహిస్తారు. హల్లెలూయా. భవిష్యత్తును గూర్చి వారు కలవరపడరు. తర్వాతదిగా డిగ్రీ కొరకు ప్రాకులాడరు. నేను రెవరెండర్ని, నేను డాక్టర్ని, అంటే దేవుళ్ళలో నాకు డాక్టరేట్ ఉంది, నాకు రెవరెండ్ ఉంది, నేను బిషప్ని, ఈ విధమైన పేర్లు కొరకు ప్రాకులాడరు. చాలా మందిని రెవరెండ్ అని పిలవకపోతే కోపం వచ్చేస్తుంటుంది కదా, కానీ అటువంటి డిగ్రీల కొరకు అపోస్తలులు ప్రాకులాడరు. ఓకే, ఇది అపోస్తలుల యొక్క విధానం. హల్లెలూయా.